మత్స్యకారుల అభ్యున్నతికి నరేంద్ర మోడీ, పవన్, చంద్రబాబులు కృషి. మత్స్యకారుల అభ్యున్నతికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఎంతో కృషి చేస్తున్నారని ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ పద్మజ మరియు గౌడ చైర్మన్ బాబుతో తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి హార్బర్ వద్ద ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో భాగంగా 1,20,00,000 విలువ చేసే బోటును లబ్ధిదారుడైన సిరంగిల సుధాకర్కు 72 లక్షల సబ్సిడీతో 1,20,00,000 విలువ చేసే డీప్ షిప్పింగ్ ఓడను అందజేయడం జరిగింది. అనంతరం వారు అందరూ బోట్లో సముద్రంలో కొంత దూరం ప్రయాణించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించేది కూటమి ప్రభుత్వమేనని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మత్స్యకారుల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. అలాగే మత్స్యకారులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమాని కుమారస్వామి, అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్, డిఎఫ్ఓ కృష్ణారావు, ఎస్టీఓలు అనురాధ, సుమలత, నూకరాజు, ఉమా మహేశ్వరరావు, రామకృష్ణ, రూరల్ ఇన్స్పెక్టర్ మధుబాబు, కార్యదర్శి పాండురంగారావు, కాకినాడ ఏడి లావణ్యలు, హార్బర్ నాయకులు శ్రీరాములు, పాలెపు కృష్ణరాజు, శ్రీరామచంద్రుడు, మేడ నూకరాజు, చింతా పిలుపు, శీలం రాంబాబు, మత్స్యకారులు, జనసేన, టీడీపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. మత్స్యకార భరోసా యాత్ర పేరుతోటి మనం మీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. మీ దగ్గర సూర్యారావుపేటలో తల్లి మారమ్మ గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆవేళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు నాదర్ల మనోహర్ గారితో మనం యాత్ర స్టార్ట్ చేసాం. ఆ యాత్రని ఫర్దర్ ఉప్పలంక దాకా మనం చేసుకుంటా వెళ్ళి ఉప్పలంక దగ్గర నుంచి ఆ యాత్రని ఆయన వెళ్ళిపోయాక మురుగేష్ గారు మేము అందరం కంటిన్యూ చేసుకుంటా దాన్ని తీసుకెళ్ళి నరసాపురం ఫెరీలో ఆ యాత్రని అప్పచెప్పడం జరిగింది. అయితే మత్స్యకారులకు భరోసాగా పవన్ కళ్యాణ్ ఉంటాడు అన్నది చెప్పడానికి ఆ వేళ మేము ఆ యాత్ర చేసాం. ఆ యాత్ర తర్వాత మీకు అందరికీ గుర్తుందో లేదో 217 జీవో, మీ కడుగులు కొట్టడానికి పెట్టినటువంటి జీవో ఇన్లాండ్ ఫిషింగ్, ఆ జీవోని మొక్కల కింద చెప్పి బయలు పారేశారు పవన్ కళ్యాణ్. ఆయన మీ పట్ల అభిమానంతో ముందుకెళ్తాం. ఇవాళ సంవత్సరం కావస్తుంది దగ్గరగా. రేపు 4వ తారీఖు వస్తే ఎన్నికై సంవత్సరం అవుతుంది. ఇందులో మేజర్ భాగం ఏదైనా చేసామంటే ఇప్పుడు మత్స్యకారులు విషయంలోని మత్స్యకారు గ్రామాలను తిరిగి పగడాలపేట దగ్గర నుంచి, కొండలపేట దగ్గర నుంచి, అక్కడ ఉప్పలాంక దగ్గర నుంచి, మొండి దగ్గర నుంచి, సూర్యారావుపేట నుంచి, పోలవరం దగ్గర నుంచి ప్రతి మత్స్యకారు గ్రామంలో ప్రతి మత్స్యకారు గ్రామంలో జనసేన పార్టీ అలాగే కూటమికి ఒక ఈవెంట్ ఇలాగే ఇస్తున్నా సరే ఫస్ట్ ఆయన గమనించింది అంటే లోకల్ లీడర్స్ అందరూ కూడా పైకి ఎక్కండి. సో ఆయన పట్టించుకునే విధానం కూడా నిజంగా మీ అందరి మీద అభినందన. నానాజీ గారు నేను అక్కడి నుంచి పరిగెట్టుకుని వచ్చారన్నారు. డెఫినెట్లీ ఆయన ఒక ఫోన్ కాల్ చేశారు, సింగపూర్ అయినా అమెరికా మళ్ళీ ఇప్పుడైనా సరే వచ్చేస్తానని నేను చెప్తున్నాను. అలాగే ఈ స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, పార్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, అండ్ మనకు కావాల్సిన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ స్కీమ్ అనేది ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన అంటే 2020 నుంచి 2025 వరకు కేటాయించింది. అంటే 20,050 కోట్ల రూపాయలు. ఇందులో మత్స్యకారులకి సబ్సిడైజ్డ్ రూపంలో అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రూపంలో వాడుకోమని ప్రధానమంత్రి గారు కేటాయించిన బడ్జెట్. దీంట్లో వాళ్ళు ఒకళ్ళే ఇస్తే సరిపోదు, రాష్ట్రం కూడా సపోర్ట్ చేయాలి. ఈ సబ్సిడీ అంటే ఇద్దరు కలిసికట్టుగా మత్స్యకారుల్ని మనస్ఫూర్తిగా ఆదరిస్తేనే ఈ సబ్సిడీస్ అనేవి ఫుల్ అవుతుంది. అలాగే మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం, కేంద్రం అండ్ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం రెండింటి ద్వారా ఈ సబ్సిడీస్ ని పెంచడానికి మనం అందరం కలిసి కృషి చేద్దాం. ఇందులో లాస్ట్ ఇయర్ 5,20,00,000 రూపాయలకి ఎస్టిమేషన్ అంటే సబ్సిడీస్ శాంక్షన్ చేస్తే ఈ ఇయర్ ఆ స్కీమ్ లో 19,20,00,000 రూపాయలకి అన్ని విధాలుగా, అంటే ఇందులో బోర్డు ఒకటే అనుకుంటున్నారు, ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి. 2 వీలర్స్ ఉన్నాయి, ఐస్ బాక్సెస్ ఉన్నాయి, ఐస్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఆటోస్ ఉన్నాయి, 4 వీలర్స్ ఉన్నాయి, ఇలాగా బోర్డు అన్ని సబ్సిడీస్. సో మీకు ఇందాక చెప్పారు, మేడం గారు అడిగారు ఎక్కడ ఏదైనా జరిగిందా
అలాంటివి ఉన్నాయా అని అడిగినప్పుడు ఆయన ఇవన్నీ ఉన్నాయి చేస్తున్నాం అంటున్నారు. దానికన్నా ఈజీగా మ్యామ్ సార్ మీరు ఇంకా ఎలా చెప్పుంటే చాలా బాగున్నాం, అవేర్నెస్ ప్రోగ్రామ్ మేము పలానా రోజున ఇక్కడ కండక్ట్ చేసాం, ఇలా పలానా రోజున ఇక్కడ కండక్ట్ చేసాం, డీటెయిల్స్ తో సహా ఇచ్చేసి ఉన్నది అనుకోండి. ఇట్ మైట్ బి ఈజీ. ఇవన్నీ ఉన్నాయని మీరు చెప్పినట్టు మేము చెప్తున్నాం. దాన్ని అవేర్నెస్ ప్రోగ్రాము ఒక డేటు ఇది ఎమ్మెల్యే గారి ద్వారా మీరు మాట్లాడి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్స్ ని సబ్సిడీస్ ని లోకల్ లీడర్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎమ్మెల్యే అనే వ్యక్తికి, ఎంపీ అనే వ్యక్తికి, ఎమ్మెల్సీ అనే వ్యక్తికి